Dear friends, there is a great hope in Jesus today also. ప్రియ స్నేహితులారా, నేటి దినమున కూడా యేసులో గొప్ప నిరీక్షణ ఉన్నది. Stay strong in trusting in Him. ఆయన యందు నిరీక్షణ ఉంచి బలముగా నిలిచి ఉండండి. His word comes to us today as per Proverbs 15:6. సామెతలు 16 నుంచి నేటి దినదేవుని యొక్క వాక్కు వస్తోంది. The house of the righteous contains great treasure, నీతి మంతుని ఇల్లు గొప్ప ధననిధి, but the income of the wicked brings ruin. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. God honors the righteous. దేవుడు నీతిమంతులను ఘనపరచువాడు. Great treasure is in their house. గొప్ప నిధి వారి ఇంట ఉంటోంది. That is what the Lord gives to those who cling on to Him and stick on to Him. దేవునినే అంటి పెట్టుకుని ఉండి ఉన్న వారికి దేవుడు అలాగున అనుగ్రహించనయ్యున్నారు. If you look at David and Solomon, God at the end blessed them with tremendous wealth. దావీదును సొలొమోనును మీరు గమనించినప్పుడు చివరికి దేవుడు వారిని ప్రచండమైన సంపదతో ఆశీర్వదించారు. More than anyone in the land. దేశంలో ఉన్న వారందరికంటేనూ ఎక్కువగా. Even in my grandfather's life it was so. మా తాతయ్య గారి జీవితంలో కూడా అలాగునే జరిగినది. But before this wealth is given to us, God tests us. అయితే ఈ సంపద మాకు అనుగ్రహించక మునుపు దేవుడు పరీక్షిస్తారు. He really grinds our life నిజంగా మన జీవితాన్ని ఆయన అరగదీస్తారు, రుబ్బేస్తారు. and sees who we are. మనం ఎవరై ఉన్నామో ఆయన చూస్తారు. We will go through a great famine in our life, మన జీవితాల్లో గొప్ప కరువు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. and He will test us to see if we are trustworthy people. మనము నమ్మదగిన వారిమేనా అని ఆయన మనల్ని పరీక్షిస్తారు. Because this is the time when so many those who say I am following Jesus run away from Him. ఎందుకంటే ఇటువంటి సమయంలోనే యేసును వెంబడిస్తున్నామని అనేక మంది ఆయన నుంచి పారిపోతారు. Those who say I am so called God's child will leave Him. నేను దేవుని బిడ్డనని నామకార్థంగా చెప్పేవారు ఆయన విడిచి వెళ్ళిపోతారు. But God sees us in the midst of famine. కానీ దేవుడు కరువు మధ్యలోనే చూస్తారు. Are we trustworthy to give this treasure into our hands? ఇటు నిధి మన చేతులకు అప్పగించబడ్డానికి మనము నమ్మదగిన వారిమేనా? And in that moment He also shows us that even if we don't have wealth and go through dryness, ఆ సమయంలో మనము సంపద లేకపోయినా ఎండిపోయిన విధానముల నుంచి వెళ్తున్నప్పటికీ కూడా He shows us Himself to be a greatest treasure in our heart. ఆయనే స్వయంగా మన హృదయంలో గొప్ప నిధి వలె ప్రత్యక్షపరచబడడం జరుగుతోంది. Even if we have nothing, we'll feel that we have everything. మనకి ఏమీ లేకపోయినప్పటికీ అన్ని ఉన్నట్టి అనుభూతి కలుగుతోంది. He will show us what the greatest treasure in life is. జీవితంలో గొప్ప నిధి ఏమిటో అనేది ఆయన మనకు చూపిస్తారు. Having God. దేవుణ్ణి కలిగి ఉండడం. So that when you have even the wealth of this world, you will still not be attached to it. తద్వారా ఈ లోక సంపదను మీరు కలిగి ఉన్నప్పటికీ ఇంకను మీరు దాన్ని అంటి పెట్టుకుని ఉండరు. But you will treasure Him more than anything. అన్నిటికంటే మిన్నగా ఆయననే నిధిగా మీరు కలిగి ఉంటారు. This happened to Abraham when God added great treasures in his life. దేవుడు గొప్ప నిధులను అబ్రహాము జీవితానికి కలిపి ఉన్నప్పుడు ఇలాగునే అబ్రహాము జీవితంలో జరిగింది. God blessed him with so much land, దేవుడు ఎంతో భూములను అనుగ్రహించి ఆయన ఆశీర్వదించారు. so much wealth, ఎంతో సంపద, and a precious son. అత్యంత అమూల్యమైన కుమారుడు. It was a great treasure in his life. అది ఆయన జీవితంలో గొప్ప నిధి వంటిది. But before all this wealth came to him, అయినప్పటికీ ఈ సంపదంతా తన యొద్దకు రాక మునుపు God tested Abraham దేవుడు అబ్రహామును పరీక్షించారు. to see where his trust and his faith would be. తన నిరీక్షణ విశ్వాసం ఎక్కడ ఉంటుందో అని చూచారు. Would it be on the wealth? Would it be on the treasures God gives? అది దేవుడిచ్చిన సంపద మీద ఉంటుందా లేక నిధుల మీద నిలిచి ఉంటుందా? Or would it be upon him? లేక అది ఆయన మీదనే నిలిచి ఉంటుందా? Abraham trusted God more than anything. అబ్రహాము అన్నిటికంటే మిన్నగా దేవుని యందు నిరీక్షణ ఉంచారు. And God credited it to him to be righteousness. దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచి ఉన్నాడు. And God expanded and blessed him after that. దేవుడు ఆయన్ని ఆ తరువాత విస్తరింపచేసి ఆశీర్వదించారు. Today, my friends, your house is going to be made righteous ఈ రోజున నా స్నేహితులారా, మీ యొక్క గృహము నీతిమంతులదిగా ఉండబోతోంది. and be filled with great treasure. గొప్ప నిధుల చేత నింపబడి ఉంటోంది. Shall we ask God this grace? మనం ఈ కృప కోసం దేవుణ్ణి అడుగుదామా? Loving Lord, ప్రియమైన ప్రభువా, please help us. దయచేసి సహాయం చేయండి. Help us stick on to you. నిన్నే అంటి పెట్టుకుని ఉండులాగున Even in the midst of dryness. ఎండిపోయిన విధానములో ఉన్నప్పటికీ కూడా Your children have done it, Lord. మీ బిడ్డలు అలాగున చేశారు ప్రభువా. They have believed in you, Lord. వారు నీ యందు నమ్మికుంచారు They ప్రభువా. have stuck on to you. వారు నిన్నే అంటి పెట్టుకుని ఉన్నారు. Their only trust and hope is you. వారి నిరీక్షణ నమ్మకం కేవలం మీరే. Honor them, Lord. వారిని ఘనపరచండి ప్రభు. According to this word, ఈ వచనం ప్రకారంగా let the house of your righteous ones be flourished in Jesus' name.
మీ యొక్క నీతిమంతుల ఇల్లు గొప్ప నిధి వలె పుష్పింప చేయబడును గాక. Lord, let their houses be filled with great treasure. ప్రభువా, వారి గృహాలను గొప్ప నిధులతో మీరు నింపండి, Expand them, విస్తరింప చేయండి, increase them. వృద్ధి పొందింప చేయండి. Let blessings of multiplication come to them. గుణకార రీతి వర్ధిల్లత వారి యొద్దకు వచ్చును గాక. All the little that they have, let it multiply. వారికున్న కొంచెమంతయు కూడా వర్ధిల్లత పొందును గాక. Add great treasures to them. గొప్ప నిధులను వారికి మీరు కలపండి. You be our greatest treasure, Lord. మీరే మా యొక్క గొప్ప నిధిగా ఉండండి ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God will make your house full, my friend. నా స్నేహితులారా, దేవుడు మీ ఇంటిని సంపూర్ణముగా నింపనయ్యున్నారు.